పెళ్లిలో పెళ్లి ఎంత ఘనంగా చేశామన్నది కాదు, భోజనాలు ఎంత గొప్పగా పెట్టామనేదే అందరూ మాట్లాడుకుంటారు. మరి అలాంటి రుచికరమైన భోజనాలు ఎవరికి చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. మేమైతే రీసెంట్ గా పెళ్లికి ఇన్వైట్ చేస్తే వచ్చాము. నిజం చెప్పాలంటే మనకి టైం సెన్స్ అస్సలు లేదు. పెళ్లికి పిలిస్తే భోజనాల టయానికైతే వచ్చాము. ఎలానో పెళ్లికి మిస్ అయ్యాం కదా, భోజనాలకి అస్సలు మిస్ అవ్వకూడదని ముందు ప్లేట్ నేనే తీసుకొని మొదలు పెట్టాను. ఫస్ట్ అయితే స్వీట్స్ తో స్టార్ట్ చేశాను. స్వీట్స్ లో అయితే గీ అరిసా, బెంగాలీ స్వీట్ అయితే తినేశాను. ఆ తర్వాత టిఫిన్స్ అయితే స్టార్ట్ చేశాను. టిఫిన్స్ లో వచ్చేసి స్వీట్ కార్న్ రోళ్లు, చిట్టిగార, దోశ, పూరి, ఆలు కుర్మా, చిట్టి పునుగులు, పల్లీ చట్నీ, రాగి సంకటి, వడల పులుసు అయితే టేస్ట్ చేశాను. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి లైట్ గా గ్రేప్ జ్యూస్, హాట్ బాదం మిల్క్ అయితే తాగేశాను. అవి అరిగేలోగా కాసేపు కడుపుకి రెస్ట్ ఇచ్చా. ఈలోగా భోజనాలు అయిపోతాయేమో అని మళ్ళీ మొదలెట్టా. ఫుడ్ విషయానికి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ స్వీట్స్ తో అయితే స్టార్ట్ చేశాను. గీ అరిసా, బెంగాలీ స్వీట్, స్వీట్ కార్న్ రోల్, మినపగార, సేమియా పులిహోర, కాజు ప్లెయిన్ బాస్మతి బిర్యానీ, మష్రూమ్ కాజు కర్రీ మరియు వైట్ రైస్, పప్పుడి, గోంగూర, దోసకాయ చట్నీ, బీరకాయ కాజు కర్రీ, చుక్కుడుకాయ తాలింపు, ముద్దపప్పు, కొబ్బరి కారం, ఆవు నెయ్యి, సాంబారు, ఫైనల్ గా కుండ పెరుగైతే కొట్టేశా. తిన్నదంతా అరగడానికి ఒక పాన్ అయితే వేసా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే అమ్మ చేసిన గోరు ముద్దలా ప్రతి ముద్ద కమ్మగా ఉంది. ఇంత కమ్మనైన విందుని పెట్టింది ఎవరా అనుకుంటున్నారా? మన శేఖర్ ఈవెంట్స్ అండ్ క్యాటరింగ్ వాళ్ళండి. వీళ్ళ ఫుడ్ టేస్ట్ కి ఏకంగా కుంభకర్ణుడే వచ్చి ఆహా ఓహో అన్నాడు. మరి మీరు కూడా మీ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కి మంచి విందు భోజనం పెట్టాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన శేఖర్ గారిని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, కాల్ చేసి వివరాలు కనుక్కోండి.